హల్లెలూయా. నీ భర్త మూర్ఖుడుగా ఉండి నిన్ను అన్నిటికీ ఆటంకపరుస్తున్నాడంటే నీ భర్తను బట్టి దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ముళ్ళు లాంటి నీ భర్త, తాగుబోతు లాంటి నీ భర్త నీ పక్కన లేకపోతే ఈ రోజున నువ్వు ఏమైపోయి ఉండేదాను. నిజంగా ఆయన మార్పు కొరకే దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ఆయన పాదాల దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు మహిమ పరుచుంటావు? నీ భర్త మారాలని ఎన్నిసార్లు మహిమపరుచుంటావు? నీ పిల్లలు మారాలని ఎన్నిసార్లు మహిమపరుచుంటావు? చాలా మంది అంటారు నేను చంపేస్తాను, ప్రార్థనకి వెళ్తే చంపేస్తానంటారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ప్రార్థనకి వెళ్తే చంపేస్తానని చెప్పి నేను ఇంట్లో పెట్టి తాళం వేసి బయట గుళ్ళు పెట్టి తాళం వేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? బురక పెట్టి నిద్రపో. ఏం చేస్తావు? దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధించడం కంటే ఎక్కువగా, దేవుని మందిరంలోకి వచ్చి పాటలు పాడడం కంటే ఎక్కువగా, దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో మాట్లాడడం కంటే, ఆయన వాక్యం వినడం కంటే ఎక్కువగా ఆ గదిలో ఉండి ఏడుస్తావు, దేవుణ్ణి మరింతగా కనపరుస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరిచి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవడు ఆపలేడు. అరిచి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవడు ఆపలేడు. దేవుని సువార్త ఆటంకం వస్తుందంటే ఆ సువార్త కోకులుగా విస్తరించినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. ఈ రోజు నిన్ను దేవుని మందిరానికి రాకుండా నీ భర్త అడ్డుపడుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక దినాన భర్త మారబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి మహిమ తెచ్చుకుంటున్నాడు చెప్పండి? ఎవరిని బట్టి మహిమ తెచ్చుకుంటున్నాడు? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? దేవుని నమ్ముకున్న బిడ్డలను బట్టే దేవునికి మహిమ వస్తుందేమో, దేవుని నమ్ముకున్న బిడ్డలను బట్టే దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లుతాయేమో అని మనం అపోహలో